అందరికీ నమస్కారం. ఈరోజు పచ్చి రొయ్యల కూర వండుతున్నాను. చూడండి, ఫస్ట్ 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. నేను పెద్ద పెద్ద ఉల్లిపాయలు 2 వేసుకుంటున్నాను. ఇవి అంతా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు నేను రొయ్యల్ని పసుపు కొంచెం ఉప్పు వేసి 50% ఉడికించాను. ఎందుకంటే ఫస్ట్ ఉడికించడం వల్ల పచ్చి స్మెల్ నీసు వాసన రాదు, అందుకే ఫస్ట్ ఉడికించాను. ఉడికించిన రొయ్యల్ని ఇందులో వేసుకుంటున్నాను. అండ్ మధ్యలో ఉన్న నల్లగా ఉంటుంది నరము రొయ్యలకి, అది కూడా తీసేయండి. అదే నీసు వాసనకి కారణము, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది తీసేసి ఉడికించుకోండి 50%. తర్వాత కర్రీ చేసుకోండి. నేను కొంచెం కారం కూడా వేసుకుంటాను, తగినంత నాకు కారము. రుచికి సరిపడిన సాల్ట్, ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటున్నాను కాబట్టి కొంచెమే వేసాను. చాలకపోతే చూసి అడ్జస్ట్ చేయొచ్చు. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. కొంచెం ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుందాం. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకుని అన్నీ వేసుకుని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకుందాము. ఆల్రెడీ 50% ఉడికిపోయినాయి కాబట్టి ఇంకొంచెమే ఉడకాలి, అందుకే ఎక్కువ వాటర్ పోయట్లేదు, కొంచెమే వాటర్ పోస్తున్నాను. రొయ్యలు కుక్ అవ్వకపోయినా సరే స్మెల్ వస్తుంది, మంచిగా కుక్ అవ్వకపోయినా సరే. మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకుందాము. చూసారు కదా ఎలా ఉడికిపోయినాయో, దగ్గరికి వచ్చేసేసింది. కొత్తిమీర జిమ్ముకుని లాస్ట్లో ఆఫ్ చేసేసుకోవడమే. పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.